ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జూలై 17వ తేదీ శ్రీవారి ఆలయంలో ఆనివార ఆస్థానం. తిరుమల క్షేత్రంలో ఆగమోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. సహస్ర కలశాభిషేకంలో శ్రీ సీతారాముల వైభవ దర్శనం. తిరుపతి కోదండరామాలయంలో అమావాస్య ఉత్సవం. తిరుమలలో జరుగుతున్న టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన పలు కీలక అంశాలపై చర్చ. శ్రీకాళహస్తి క్షేత్రంలో అమావాస్య ఊరేగింపు. శ్రీ జ్ఞానప్రసూనాంబ సోమస్కందమూర్తి స్వామివార్లకు విశేష పూజలు. అక్టోబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి కోటా విడుదల. జూలై 18 నుండి 24వ తేదీ వరకు భక్తులకు అందుబాటులో సేవా టికెట్లు. తిరుమల దివ్యక్షేత్రంలో జూలై 17వ తేదీ ఆనివార ఆస్థానంను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు, మరెన్నో ఊరేగింపులు కనువిందుగా భక్త శోభితంగా జరుగుతాయి. ఇందులో భాగంగా ఏటా తమిళ సంప్రదాయానుసారం ఆణిమాసంలో శ్రీవారి సన్నిధిలో ఆనివార ఆస్థానంను ఆగమోక్తంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సంవత్సరం జూలై 17వ తేదీ శ్రీవారి సన్నిధిలో ఆనివార ఆస్థానం నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం తిరుమలలో కోయిలాళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఏటా 4 పర్యాయాలు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనం పేరుతో ఆలయ శుద్ధి నిర్వహించడం సంప్రదాయం. జూలై 17వ తేదీ శ్రీవారి ఆనివార ఆస్థానం పురస్కరించుకుని తెల్లవారుజామునే టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు, అర్చకులు జాజి, జాపత్రి, పచ్చకర్పూరం, కిచ్చిలిగడ్డ, శ్రీగంధం, కుంకుమ పువ్వు వంటి దివ్య ఔషధీకృత సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనాన్ని, నూతన వస్త్రాలను మేళతాళాలతో ఆలయ ధ్వజస్తంభ ప్రదక్షిణగా శ్రీవారి సన్నిధికి తీసుకెళ్లారు. అనంతరం సుగంధ ద్రవ్య లేపనంతో శ్రీవారి గర్భాలయం, ఇతర దేవతామూర్తుల ఉపాలయాలు, శ్రీవారి గర్భాలయ విమాన గోపురం వద్ద కోయిలాళ్వార్ తిరుమంజనంను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలను, ఆలయ పరిసరాలను నీటితో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ కోయిలాళ్వార్ తిరుమంజనం విశేషాలను వివరించారు. మన ఆచారం ప్రకారం ప్రతి సంవత్సరం 4 సార్లు ఆలయాన్ని శుభ్రపరచుకునే కార్యక్రమం ఉంటుంది. దాన్ని కోయిలాళ్వార్ తిరుమంజనం అంటాం. ఉగాదికి ఈ సంవత్సరం మొదటిసారి చేసుకున్నాం. ఇప్పుడు ఆనివార ఆస్థానం సందర్భంగా చేస్తున్నాం. తరువాత బ్రహ్మోత్సవాల ముందు ఇంకొకసారి వైకుంఠ ఏకాదశి ముందు చేయటం జరుగుతుంది. సో అందరూ ఆలయ సిబ్బంది, బోర్డు మెంబర్స్ అందరూ ఆధ్వర్యంలోన టెంపుల్ సిబ్బంది శుభ్రపరుస్తున్నారు. సో ఆచారాన్ని ఈరోజు పాటించడం జరిగింది. అభిషేక సేవలో సీతా సమేత శ్రీ కోదండరామస్వామి వారు దివ్యంగా కటాక్షించారు. తిరుపతిలోని సుప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో నిజ జ్యేష్ఠ మాసం అమావాస్య సందర్భంగా మంగళవారం సీతారామ లక్ష్మణులకు సహస్ర కలశాభిషేకం వేదోక్తంగా జరిగింది. తిరుపతిలో జాంబవంత ప్రతిష్ఠిత దివ్యాలయంగా వెలుసిల్లుతున్న శ్రీ కోదండరామాలయంలో మంగళవారం ఉదయం సీతారాములకు సహస్ర కలశాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి నెల అమావాస్య తిథి రోజు సహస్ర కలశాభిషేకాన్ని విశేషంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలోని మహామండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పీఠంపై సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి కౌతుకమూర్తులను, మరో పీఠంపై విశ్వక్సేనుల వారిని, అలాగే వేరొక పీఠంపై సీతారాముల ఉత్సవమూర్తులను వేంచేపు చేశారు. ఆపై పవిత్ర పరిమళ ద్రవ్యాలను నింపిన సహస్ర కలశాలను స్థాపన చేశారు. ఆలయ అర్చకులు పుణ్యాహవచనం, విశ్వక్సేనారాధన, సంకల్ప పూజలను పూర్తి చేసిన తర్వాత వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పవిత్ర ద్రవ్యాలతో సీతారామ లక్ష్మణులకు సహస్ర కలశాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. రామా 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 దయా పరసీమ అయోధ్యాపురధామ మా వంటి వారి తప్పులలో గుణవే. రామా దయా పరసీమ అయోధ్యాపురధామ మా వంటి వారి తప్పులలో గుణవే. తప్పులలో గుణవే. అపరాధి అయినట్టి ఆతని తమ్మునిని కృపజూచితివి నీవు చింతలు మాని. అపరాధి అయినట్టి ఆతని తమ్మునిని కృపజూచితివి నీవు చింతలు మాని. తపించి అమ్మమ్మున ధారకు జిక్కినవాని నెపాన జూచి విడిచి నీవాదరించితివి. రామా 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 దయా పరసీమ అయోధ్యాపురధామ మా వంటి వారి తప్పులలో గుణవే. తప్పులలో గుణవే. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం ఉదయం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొని సుమారు 60 అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో టీటీడీ ఆధ్వర్యంలో దేవాలయాల నిర్మాణం, తిరుమల తిరుపతిలలో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, శ్రీవారి బ్రహ్మోత్సవాల నిర్వహణ, ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించి పలు తీర్మానాలు చేయనున్నారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రం ఉత్సవ కాంతుల్లో దివ్య పరిమళాలను వెదజల్లింది. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధిలో జ్యేష్ఠమాసం అమావాస్య ఉత్సవం మంగళకరంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో ప్రత్యేక చప్పరంపై శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని, వేరొక చప్పరంపై శ్రీ జ్ఞానప్రసూనాంబిక ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాల శోభతో దివ్యంగా అలంకరించి ఆశీనులను గావించారు. అర్చకులు విశేషంగా స్వామివారికి, అమ్మవారికి పూజాధికాలను నిర్వహించి కర్పూరహారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, నమశివాయ నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీకాళహస్తి పట్టణ వీధుల్లో ఆది దంపతుల ఊరేగింపు కనుల పండుగగా సాగింది. శంఖనినద శంభు శబ్ద సమ్మతులు జనులు, శంఖలేని సంబరాల సమ్ముఖులు ప్రజలు, రామాచితనామాద్భుత రామేశ్వర తిలకులు, జటగంగల నెలవంకల నిలచువారి చూపులు, కంఠార్పిత నాగమ్మును కన్నార్పని భక్తులు, తిరుపమెత్తి తిరుగాడు శూలధారి స్ఫూర్తులు, వేదాల వీధులలో వెలిగి దీపమొకటి, శివపాల
తిరుమల తిరుపతి దేవస్థానంకు బెంగళూరుకు చెందిన యువ వ్యాపారవేత్త వికేష్ 10 లక్షల రూపాయలు విరాళంగా సమర్పించారు. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ను కలిసి విరాళం అందజేసిన వ్యాపారవేత్త వికేష్ను చైర్మన్ బిఆర్ నాయుడు అభినందించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని పలు ట్రస్టులకు మంగళవారం పలువురు భక్తులు విరివిగా విరాళాలను అందజేశారు. గుంటూరుకు చెందిన బ్రిమ్ న్యూరో సెంటర్ అధినేత డాక్టర్ హనుమ శ్రీనివాసరెడ్డి సిద్ధార్థులు 30 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఇందులో టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షల 116 రూపాయలు, శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు 10 లక్షల 116 రూపాయలు, బర్డ్ ట్రస్టుకు 10 లక్షల 116 రూపాయలను సమర్పించారు. అలాగే బెంగళూరుకు చెందిన శ్రీపతి శ్రీనివాస్, కొటారు సునీల్ టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షల 116 రూపాయలను విరాళంగా అందజేశారు. అదేవిధంగా విశాఖపట్నంకు చెందిన చాగర్లమూడి సీతారామయ్య బర్డ్ ట్రస్టుకు 10 లక్షల 116 రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు దాతలు మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో నైవేద్య విరామ సమయంలో విరాళం డీడీలను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు నన్నపునేని సదాశివరావు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా పుత్తూరు మండలం సిరగరాజుపాళ్యం పంచాయతీ పరిధిలోని మలేషియా మురుగన్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్ర పూజలను మంగళకరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పీఠంపై అర్చకులు శ్రీ చంద్రశేఖర స్వామివారిని కొలువు తీర్చి సంకల్పం నిర్వహించారు. అనంతరం గణపతి పూజ, శుద్ధి, కలశ స్థాపన, కలశారాధన గావించారు. ఆపై నమ్మక చమ్మక రుద్రమంత్ర పఠనంతో శాస్త్రోక్తంగా శ్రీ చంద్రశేఖర స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని చందన, భస్మరేఖలు, కుంకుమతో అలంకరించి పుష్పమాలలు, బిల్వపత్రాలను సమర్పించి మహాలింగార్చన నిర్వహించారు. భక్తులు నమశివాయ పఠనం చేస్తూ శ్రీ చంద్రశేఖర స్వామివారి రుద్రాభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠా నీకు నీరాజనం. శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠా నీకు నీరాజనం నీరాజనం. సామి సామేని సొగసైన గౌరమ్మ నిఖిల జననీ నీకు నీరాజనం నీరాజనం. అంతరాయమ్ములను అంతమొందించేటి గణనాయక నీకు నీరాజనం. శక్త్యాయుధముతో సకలమును పాలించు దేవ షణ్ముఖ విభో నీరాజనం. దేవ షణ్ముఖ విభో నీరాజనం. శివ శివ మహాదేవ శంభో మహాదేవ నీలకంఠా నీకు నీరాజనం నీరాజనం. 2026వ సంవత్సరం అక్టోబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, దర్శనాలు, వసతి గదుల కోటాను జూలై 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా టీటీడీ విడుదల చేయనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. ఇలవైకుంఠంగా భాసలుతున్న తిరుమల క్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఆర్జిత సేవలు, దర్శనాలు, ఇతర సేవల ద్వారా క్షణకాలం పాటు స్వామివారి దర్శనం చేసుకోవడానికి భక్తులు పరితపిస్తుంటారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరం అక్టోబర్ నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, అలాగే అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను జూలై 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా జూలై 18వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలకు సంబంధించి టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు
జూలై 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది. అలాగే జూలై 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా జూలై 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఇక జూలై 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోట భక్తులకు అందుబాటులో ఉంటుంది. జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. జూలై 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో విడుదల చేస్తారు. జూలై 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా జూలై 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in సంప్రదించి ఆన్లైన్లో ఆర్జిత సేవలు, దర్శనాల టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరం సంతపేటలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా పరిమళిస్తోంది. ఉత్తరాయణ పుణ్యకాలం చివరి మంగళవారం సందర్భంగా అమ్మవార్లకు విశేషంగా అభిషేక సేవ జరిగింది. ఆషాఢమాసం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో వారాహి నవరాత్రి మహోత్సవాలను ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉపాలయంలో కొలువు తీరిన శ్రీ వరకామాక్షి దేవికి, శ్రీ కార్యసిద్ధి అభయహస్త వారాహి అమ్మవారికి అర్చకులు మహాసంకల్పంతో షోడశోపచార కైంకర్యాలను శాక్తేయ క్రమంలో నిర్వహించారు. అనంతరం అమ్మవార్లకు వేదమంత్రోచ్చరణలతో మంగళాభిషేకాలను కనుల పండుగగా నిర్వహించారు. అనంతరం అమ్మవార్లను పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. పంచభూత క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. భక్తవ శంకరుడు, భోలాశంకరుడు అయిన శ్రీ మృత్యుంజయ స్వామివారి అభిషేక వీక్షణంతో భక్తులు తరించారు. వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ మృత్యుంజయ స్వామివారికి వైశాఖ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అభిషేకం చేశారు. తొలుత విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి అభిషేకం జరిపారు. తర్వాత మృత్యుంజయ స్వామివారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి పుష్పమాలలతో అలంకరించారు. లింగాష్టకాల పఠనయుక్తంగా నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. సౌరాష్ట్రదేశే విశదేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే. తం సోమనాథం శరణం ప్రపద్యే. శ్రీశైల సంఘే విబుధాతి సంఘే తులాద్రితుంగేతి ముదా వసంతం తమర్జునం మల్లికా పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుం. శ్రీకాకుళం నగరంలోని పవిత్ర నాగావళి తీరంలో బలరాముడు ప్రతిష్ఠించిన అద్భుత శివాలయం శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దేవాలయం. శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి ఆలయంలో ఆరుద్ర నక్షత్ర పూజలు,
శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దివ్యమంగళమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచార కైంకర్యాలను ఘనంగా పూర్తి చేశారు. అనంతరం నమక చమ్మక రుద్ర వేద మంత్రాలతో స్వామివారికి పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేక సేవను మనోహరంగా నిర్వహించారు. ఆపై శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారిని సుగంధ భరిత పుష్పమాలలతో కనుల పండుగ అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. तुषाराद्रि सङ्काश गौरं गभीरं मनोभूत कोटि प्रभासी शरीरं स्फुरन्मौलि कल्लोलिनी चारुगङ्गा रसफालबालेन्दु कण्ठे भुजङ्गा चलत्कुण्डलं शुभ्रनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालं मृगाधीश चर्माम्बरं मुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशम् अखण्डं भजे भानुकोटि प्रकाशं त्रयीशूल निर्मूलनं शूलपाणिं भजेऽहं भवानीपतिं भावगम्यम्. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి దేవాలయంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రత్యేకంగా కార్యక్రమాలను జరిపారు. గత 48 సంవత్సరాలుగా శ్రీ వీరభద్ర స్వామివారి దేవాలయం ఈ ప్రాంతవాసుల కొంగు బంగారు క్షేత్రంగా అలరారుతోంది. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా శ్రీ వీరభద్ర స్వామివారికి సంకల్పంతో పూజలు జరిపారు. ఆపై పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలను పూర్తి చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు నిర్వహించారు. భక్తులు జయ జయ శ్రీ వీరభద్ర నామస్మరణలు చేస్తూ స్వామివారి అభిషేక సేవను వీక్షించారు. जय जय महारुद्र वीरभद्र भव जटा संभवा भद्रकाली धम जय जय महारुद्र वीरभद्र भव जटा संभवा भद्रकाली धम जय जय महारुद्र वीरभद्र तांडव शिव क्रोध साकार शूरा उग्र बीभत्स गणपाल रणधीरा అరుని మనసిరిగి నడిచే భద్రవీర పటురణోత్సాహ సంభ్రమ విభ్రమాకార. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ విజయ గణపతి స్వామివారి ఆలయంలో జ్యేష్ఠ మాసం సందర్భంగా మాస పూజలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో పరమశివుడికి ఆరుద్ర నక్షత్రం అభిషేక అర్చన కార్యక్రమాలను ప్రత్యేకంగా జరిపారు. భక్తులు ఎంతో భక్తిగా స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజల్లో పాల్గొన్నారు. అనంతరం పరమశివుడిని అభిషేకాలతో సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసలుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో మహాలింగార్చన ఘనంగా జరిగింది. మాస శివరాత్రి జ్యేష్ఠ మాసం అమావాస్య పూజల్లో భాగంగా ముందుగా ఆలయ ప్రాంగణంలోని మండపంలో అర్చకులు 500 మృతికాలింగాలను ప్రతిష్ఠించి గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం ఆ మృతికాలింగాలకు నమ్మక చమ్మక రుద్ర పారాయణాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై శివలింగాకారంలో పేర్చిన పిండి దీపాలను వెలిగించి మహాలింగార్చన కార్యక్రమాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. భక్తులు హరహర మహాదేవ స్మరణలు చేస్తూ మహాలింగార్చనలో మహాదేవుని దర్శనం చేసుకున్నారు. చిత్తూరు నగరం కట్టమంచిలోని శ్రీ బాలకామాక్షి సమేత శ్రీ కులందరేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక సౌగంధాలతో మెరిసింది. నిత్యం భక్తజనంతో కలకల్లాడే శ్రీ కులందరేశ్వర స్వామివారి సన్నిధిలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రత్యేకంగా పూజాధికాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సాయం సంధ్యా సమయంలో ఆది దంపతుల దివ్యమూర్తులను పుష్పశోభితంగా అలంకరించి నందివాహనంపై వేంచేపు చేశారు. అనంతరం ఆలయంలోని ఉయ్యాలపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి ఊంజలు సేవను ఆహ్లాదకరంగా నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ఆరుద్ర నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి సంకల్పంతో అభిషేకాలు మంగళకరంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని వర్ణశోభిత సుగంధ భరిత పుష్పమాలలు, భస్మ, చందనాది తిలకధారణ, నాగాభరణంతో దేదీప్యమానంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. భక్తులు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
ఇక ఇటు అనంతపురం జిల్లా తపోవనంలోని శ్రీ జగదీశ్వరాలయంలో మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేకంగా అభిషేకాది అర్చనాది కార్యక్రమాలను నిర్వహించారు. ఆపై శ్రీ జగదీశ్వర స్వామివారిని విశేష అలంకరణలతో కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు నమశివాయ మంత్రపఠనం గావిస్తూ శ్రీ జగదీశ్వర స్వామివారి అర్చనాది కైంకర్యాల్లో పాల్పంచుకుని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం, లడ్డూ విక్రయాలు, అన్నప్రసాద వితరణ తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 75,836 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,076 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 5,03,00,000 రూపాయలు, 4,19,000 లడ్డూలను విక్రయించారు. అలాగే 2,73,000 మంది అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద